ఓం శ్రీ గురుభ్యో నమః. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నావని, అలాగే కోతిపుండు బ్రహ్మాండం అని ఎందుకంటారు? పూర్వం చిత్రకూట పర్వత ప్రాంతంలో ముని తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడే చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి ఉండేది. ఆ బ్రహ్మరాక్షసి ముని ముక్కులోనూ చెవుల్లోనూ పుల్లలు పెట్టడం, జుట్టు పీకడం వంటి కోతి పనులు చేసి తపోభంగం కలిగించింది. మునికి కోపం వచ్చి, నా తపస్సుకి భంగం కలిగించి నన్ను ఎంతో బాధ పెట్టావు, కాబట్టి నువ్వు తింగరి కోతిగా జీవిస్తావు. కొన్ని రోజులకు నీకు పుండు పుడుతుంది. అప్పుడు తోటి కోతులు నిన్ను ఓదార్చుతూ పుండును గోకుతాయి. ఆ పుండు నీలా బ్రహ్మ రాక్షసిలా పెద్దదై భరించలేని బాధను అందిస్తుంది అని శపించాడు. కోతులు అంటే ఒక కోతికి గాయమేదైనా అయితే మిగిలిన కోతులు ఆ గాయాన్ని కెలుకుతూ మరింత రక్తం కారేలా చేస్తాయట. మనుషులు అంతే. ఒక మనిషికి ఏదైనా ఆపద కలిగితే మిగిలిన వాళ్ళు సూటిపోటి మాటలతో మరింత పీడిస్తారు. ముని శపించినట్లుగానే జరిగింది. ఆ బాధను భరించలేక మునిని ప్రాధేయపడింది. ముని జాలిపడి తన కమండలంలోని నీళ్లు చల్లి తింగరికి ఉపశమనం కలిగించాడు. అందుకే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. చిన్న సమస్యను పెద్దదిగా చేసుకున్న సందర్భంలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నావని కోతిపుండు బ్రహ్మాండం అని అంటుంటారు.